దైవానుగ్రహం తోడైతే పదవీకాలం పూర్తయ్యే వరకు ఉంటానని సరిగ్గా 12 రోజుల క్రితం ఘంటాపథంగా చెప్పిన ఉపరాష్ట్రపతి ఇంతలోనే ఈ మాదిరిగా నిష్క్రమిస్తారని ఊహించలేదు. గిట్టని వాళ్లు కూడా ఇంకా 2 ఏళ్లు ఆయన రాజ్యసభాధ్యక్ష స్థానంలో ఉంటారని వేగక తప్పదనే అనుకున్నారు. తప్పుపట్టిన వారు, పక్షపాతి అంటూ నిందించిన వారు, నడకని మాటని నమస్కారం చేసే తీరుని అవహేళన చేసిన వారు సైతం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ 4 మంచి మాటలతో సగౌరవంగా సాగనంపితే బాగుంటుంది కదా అని జాలిపడుతున్నారు. నిర్ణయాన్ని పునరాలోచించుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత ఉపరాష్ట్రపతి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించిన చరిత్ర ఇటీవలి కాలంలో లేదు. రాష్ట్రపతి కావడానికో మరో బాధ్యత చేపట్టడానికో రాజీనామా చేయడం చూశాం తప్ప ఇలా రాత్రివేళ ఆ అత్యున్నత పదవిని వదిలేసిపోవడం లేదు. ధన్ఖడ్ అసాధారణ పోరాట శక్తి తెలిసిందే కనుక ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈ నిష్క్రమణకు అవే అసలు కారణాలని ఎవరూ నమ్మడం లేదు. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమనుకున్నప్పటికీ నిండు సభలో కరతాళ ధ్వనులతో జరగాల్సిన ఈ అధికారిక ప్రక్రియ ఇలా ఒక రాత్రివేళ ట్వీట్తో ముగిసిపోవడం అమితాశ్చర్యం కలిగిస్తుంది. సోమవారం ఆయన రాజ్యసభ వర్షాకాల సమావేశాలను ఆరంభించారు. సభ్యులతో వాదించారు, ఆగ్రహించారు, అనునయించారు. సాయంత్రం వరకు అంతే ఉత్సాహంతో ఉన్నారు. ఆయన మర్నాటి షెడ్యూల్ను కూడా రాజ్యసభ కార్యాలయం విడుదల చేసింది. కానీ రాత్రి 9:30 ప్రాంతంలో ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో ఆయన రాజీనామా లేఖ ప్రత్యక్షమైంది. మర్నాడు మధ్యాహ్నం ప్రధానమంత్రి ఇకపై ఆరోగ్యం జాగ్రత్త అంటూ సందేశాన్ని అందించారు. రాష్ట్రపతి ఈ రాజీనామాను ఆమోదించారు. అప్పటి వరకు అధికారపక్ష ప్రముఖులెవరూ ఈ పరిణామం మీద నోరు విప్పలేదు. మోదీ ట్వీట్ ఒక్కటి చాలు తెర వెనుక ఆగ్రహాలు తెలియజెప్పడానికి. ఎందుకు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. ఆయన 1-2 కాదు చాలా లక్ష్మణ రేఖలు దాటాడని ఆదిలో అడపాదడపా అలిగిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు అమితాగ్రహంతో స్పష్టమైన సందేశాన్ని అందించడంతోనే ఈయన వెళ్ళిపోవాల్సి వచ్చిందని అంటారు. ఉపరాష్ట్రపతి అయినా కూడా పార్టీ విధేయతను, రాజకీయ వాసనలను వదులుకోలేదన్నది ధన్ఖడ్ మీద ఉన్న విమర్శ. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా మమతా బెనర్జీని 3 చెరువుల నీళ్లు తాగించి ఈ ఉన్నత పదవికి చేరిన ఈయన ప్రస్తుత విపక్ష పాలిత గవర్నర్లకు ఆదర్శమని గిట్టని వారు అంటారు. ఆయన గొంతు గట్టిది, ఘాటుగా, రెచ్చగొట్టేట్టుగా హద్దులు దాటి మరీ మాట్లాడగలరు. సభలో ఆయన ఆదేశాలు తీవ్ర ప్రతిష్టంభనకు, నిరసనలకు దారితీసిన సందర్భాలు అనేకం. ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్న ప్రతిపక్షమే అభిశంసనను ప్రతిపాదించిన తొలి ఉపరాష్ట్రపతి ఆయన. కొలీజియం వ్యవస్థ మీద న్యాయమంత్రుల ఆరోపణలను ఏకంగా పోరాట స్థాయికి తీసుకుపోయి ఆ వ్యవస్థను అనుమతించినందుకు ఎంపీలను తీవ్రంగా నిందించిన వ్యక్తి ధన్ఖడ్. రాజ్యాంగాన్ని ప్రభుత్వ పెద్దలు చిత్తం వచ్చినట్టుగా మార్చడానికి రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతం అడ్డుపడుతున్నందుకు కేశవానంద భారతి తీర్పు నుంచి ఇటీవలి తీర్పుల వరకు అనేకం తప్పుబట్టి న్యాయ వ్యవస్థను సూపర్ పార్లమెంటుగా అభివర్ణించి దాని చొరవను చొరబాటుగా ప్రకటించి ప్రభుత్వ పెద్దల మనసును గెలుచుకున్నానని అనుకున్నారాయన. ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన ప్రయత్నాల్లో తమదే పైచేయి కావాలన్న అధికారపక్షం కలలను వమ్ము చేసి విపక్షానిది పైచేయి కానిచ్చినందుకే ఇలా నిష్క్రమించాల్సి వచ్చిందని విశ్లేషకుల వాదన. ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు. తెర వెనుక వ్యూహాలు, కుట్రలు అనేకం ఉండవచ్చు. జగదీప్ ధన్ఖడ్ తనకు తానుగా చెప్పే వరకు ఈ అర్ధంతర నిష్క్రమణ గుట్టు ఎవరికీ తెలియదు. జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాదిరిగా దానిని ఎప్పటికైనా విప్పుతారేమో చూడాలి. ఉపరాష్ట్రపతి పదవి అత్యున్నతమైంది. దీని విషయంలో ఊహాగానాలు, పుకార్లు కొనసాగడం దేశానికి అవమానం. నిజం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దానిని వెనువెంటనే తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.